శ్రేణి కార్మికుల 12వ వేతన ఒప్పందాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 4 జాతీయ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రేపటి నుంచి నిరసనలకు సిద్ధమవుతున్నారు. కొత్తగూడెంలోని శేషగిరి భవన్లో జరిగిన సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రాజ్కుమార్, ఐఎన్టీయూసీ నాయకుడు త్యాగరాజన్, సిఐటియు నాయకుడు మందా నరసింహారావు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. జూన్ 30తో 11వ వేతన ఒప్పందం గడువు ముగుస్తోంది. జూలై 1 నుంచి 12వ వేతన ఒప్పందం అమల్లోకి రావాలని, ఇప్పటి వరకు దీనిపై కమిటీ కూడా ఏర్పాటు చేయకపోవడంపై నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కొత్త కార్మిక చట్టాలను రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. రాకపోతే ప్రెస్ మీట్కి వస్తాం కూడా విచ్చేసిన ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి శుభోదయ నమస్కారం. హెచ్ఎండి బెటర్ సార్ నమస్తే. సార్ నమస్తే. కేవలం మన జూన్ 5న కలకత్తాలో అపేక్ష జేసీసీ పెట్టి ఈ యొక్క బొగ్గు సంస్థలో లేబర్ కోడ్లను ఎట్లా అమలు చేయాలనే దాని మీదే మాట్లాడడం జరిగింది. సరే, దాన్ని మిగతా కార్మిక సంఘాలు, అక్కడ ఉన్న 5 కార్మిక సంఘాలు వ్యతిరేకించి ప్రధానంగా ఈ యొక్క 12వ వేతన ఒప్పందానికి సంబంధించిన అంశం మీరు కమిటీ ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు మాట్లాడతారని చెప్పి నిరసన వ్యక్తం చేసి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు డిమాండ్ డేకి సంబంధించి ప్రధానంగా 12వ వేతన ఒప్పందం అంటే కోల్ ఇండియా మేనేజ్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటి? ఇప్పుడు లేబర్ కోడ్లు అమలైనవి కాబట్టి ఈ కమిటీ వేసే వారికి అర్హత ఈ కోల్ ఇండియా యజమానికి ఉండదు. కాబట్టి లేబర్ కోడ్ల దాని విషయంకి వస్తే ఎక్కడైతే దానిలో భాగంగా కోల్ ఇండియాలో కూడా ఎన్నికలు పెట్టాలి. సింగరేణిలో ఆల్రెడీ 98 నుంచి సీక్రెట్ బ్యాలెట్ జరుగుతూ ఉంది. కోల్ ఇండియాలో ఎన్నికలు పెట్టి ఎవరికి 51% వస్తే వాళ్ళే ఈ వేజ్ నెగోషియేషన్లో పాల్గొనే పరిస్థితి ఉన్నది. కానీ ఎప్పుడు ఎన్నికలు పెట్టాలి, అదేవిధంగా ఎప్పుడు ఇదంతా జరగాలనేది ఒక పెద్ద ప్రశ్న. అందుకనే దీన్ని కార్మిక సంఘాలు గ్రహించి ముఖ్యంగా ఈ డిమాండ్లో భాగంగా ప్రధానంగా లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలి, వెంటనే 12వ వేతన ఒప్పంద ప్రక్రియను వేగవంతం చేయాలనే దాని మీద ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టినాం. దీంట్లో పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో ఈ పోరాట కార్యక్రమం వేరే రూపం దాలుస్తుంది. అవసరమైతే బొగ్గు స్థాయిలో, బొగ్గు పరిశ్రమల స్థాయిలో కోల్ ఇండియా వ్యాప్తంగా, సింగరేణి వ్యాప్తంగా సమ్మె నోటీస్ అయినా ఇచ్చి సమ్మె ద్వారా అయినా సాధించుకోవడానికి జేఏసీగా మేము సిద్ధంగా ఉన్నాం. దురదృష్టం ఏంటంటే 5 జాతీయ కార్మిక సంఘాలుగా మేమున్నా బిఎంఎస్ ఇందులో కలిసి రావడానికి ఇష్టపడతలేదు. ఒకవైపు వ్యతిరేకిస్తూనే మాట్లాడుతూ ఉన్నది, కానీ కలిసి ఐక్య ఉద్యమాలు, ఈ యొక్క 12వ వేతన ఒప్పందానికి సంబంధించిన దాంట్లో ఐక్య ఉద్యమాలు చేయడానికి బిఎంఎస్ స్వతహాగా వేరే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దురదృష్టకరం. ఇప్పటికైనా 5 జాతీయ కార్మిక సంఘాలు కలిసి పనిచేస్తే ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన ఆలోచన బిఎంఎస్ కూడా చేయాలని, వెంటనే కోల్ ఇండియా మేనేజ్మెంట్ కూడా 12వ వేతనానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా మీ ద్వారా నేను డిమాండ్ చేస్తాను.